మూవింగ్ ఆన్, జంతు కలేబర్ ఆయిల్ తయారీపై టీవీ9 వరుస కథనాలతో రాజమండ్రి ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. స్వీట్ షాప్స్, బేకరీలు, హోటల్స్ తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. కుళ్లిపోయిన మాంసం, గడువు ముగిసిన అల్లం వెల్లుల్లి పేస్టులు, అడ్డదిడ్డమైన ఆయిల్స్, డేంజర్ కెమికల్స్, ఇవి రాజమండ్రి ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడ్డ విషయాలు. రాజమండ్రిలో జంతువుల కొవ్వు నుంచి ఆయిల్స్ తయారీ కేంద్రాల బాగోతాన్ని టీవీ9 బట్టబయలు చేయడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు 2 రోజుల నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. 2 రోజుల్లో 30 విక్రయ కేంద్రాల్లో దాడులు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. ప్రధానంగా హోటల్స్, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, స్వీట్ షాపులు, స్వీట్ తయారీ కేంద్రాలు, బేకరీలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 62,000 విలువ చేసే 174 కిలోల కుళ్లిపోయిన మాంసం, మసాలా పేస్ట్, చట్నీలతో పాటు ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. చికెన్ బిర్యానీలు, చికెన్ ఫ్రైల కోసం వాడే నూనెల్లో జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెలు ఉన్నాయనే అనుమానంతో శాంపిల్స్ సేకరించి హైదరాబాద్లోని ల్యాబ్కు పంపారు. స్వీట్స్ తయారీలో కృత్రిమ రంగుల వాడకంతో పాటు గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పాడైపోయిన గుడ్లు, బేకరీలోని డేంజర్ కెమికల్ ఐటమ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.